రైలు ప్రయాణికులకు గమనిక. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి, మచిలీపట్నం, తిరుపతి మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి, మచిలీపట్నం రైలు, ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం, తిరుపతి రైలు మధ్య ప్రత్యేక రైలు నడుస్తూ ఉన్నాయి. ఇక తిరుపతి, మచిలీపట్నం ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మచిలీపట్నం చేరుకుంటుంది. అలాగే మచిలీపట్నం తిరుపతి ప్రత్యేక రైలు ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. ఇరువైపులా రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన స్టేషన్లో ఆగే ఈ ప్రత్యేక రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ స్లీపర్తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లో కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఇక చర్లపల్లి శ్రీకాకుళం ప్రత్యేక రైళ్ళు ఇక్కడ రైళ్ళ వేళలు చూసుకుంటే, అలాగే చర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్య మొత్తం 24 సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 27 వరకు కూడా ప్రతి శుక్రవారం చర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు రైలు, అదేవిధంగా ఏప్రిల్ 12వ తేదీ నుంచి జూన్ 28 వరకు కూడా ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుస్తున్నాయి. చర్లపల్లిలో ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటల 15 నిమిషాలకు బయలుదేరనున్న రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది. అలాగే ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరుతున్న రైలు మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఇరువైపులా నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లో ఈ రైలు ఆగుతాయని చెప్పారు. అయితే ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. సో చూసారు కదా, వేసవి దృష్టిని పెట్టుకొని ఏపీకి సంబంధించి ఏకంగా అది 14, ఈ యొక్క 21 మొత్తం 35 రైళ్ళు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.